సెల్ ఫోన్లకు సంబంధించి ఒక వార్త వచ్చింది. గల్లీలో కొట్టేద్దాం, సూడాన్లో అమ్మేద్దాం. దేశంలో రోజు రోజుకు సగటున 4615 సెల్ ఫోన్లు చోరీ అవుతున్నాయి. అంతర్జాతీయ ముఠాలతో కలిసి ఆఫ్రికాకు తరలింపు. ఒక్క ముఠా 31 మంది దొంగతనాలు. వారి నుంచి స్వాధీనం చేసుకుని 703 అధునాతన సెల్ ఫోన్లు, విలువ 2 కోట్లు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కిన ఓ సెల్ ఫోన్ దొంగల ముఠా నేపథ్యం ఇది. దేశవ్యాప్తంగా రోజుకు సగటున 4615 సెల్ ఫోన్లు చోరీకి గురవుతున్నట్లు గణాంకాలు చెప్తున్నాయి. గణాంకాలు రద్దీ ప్రాంతాల్లో సెల్ ఫోన్లను చోరీ చేయడం దగ్గర నుంచి దక్షిణ సూడాన్ లాంటి ఆఫ్రికా దేశాలకు తరలించే వరకు అంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఇటీవల హైదరాబాద్లో డీసీపీ స్థాయి అధికారిపైన సెల్ ఫోన్ దొంగలు దాడికి తెగబడడంతో ఈ ముఠా దందా చర్చనీయాంశమైందని కూడా ఒక వార్త ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. దాదాపు సగటున రోజుకి 4615 సెల్ ఫోన్లు చోరీలు అవుతున్నాయట, దొంగతనాలు అవుతున్నాయి. సెల్ ఫోన్లు వాటర్ ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బండి మీద పోయేటప్పుడు ఇట్లా పెట్టుకొని మాట్లాడుకుంటూ పోతే ఎవడో దట్మని చెప్పి మెడలకైనా గుంజుకొని పోతాడు, ఫోన్ మాట్లాడి చేతకైనా గుంజుకొని పోతాడు. జర జాగ్రత్తగా చూసి వెనుకోడు మూడు చుట్టుపక్కలంతా చూసుకొని కూడా ఫోన్లు మాట్లాడుకుంటూ పోతే కార్లకైనా కూడా మధ్యలో గ్లాసులు దించి మరి మాట్లాడుకుంటూ పోతారు కార్లలో. అసలు సెల్ ఫోన్ డ్రైవింగే నేరం నాయన అంటే అది షోల కాడ పెట్టుకొని మాట్లాడుతుంటారు. ఇంకా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేస్తుంటే నేరం అది. మళ్ళీ ఇది కొత్త ప్రయోగాలు చేస్తుంటారు వీళ్ళు. ఇక దొంగతనాలు ఇట్లా జరుగుతున్నాయంట. మళ్ళీ అవి తీసుకుపోయి ఏం చేస్తున్నారు, సూడాలు నమ్మేస్తున్నారంట మంచిగా. దాదాపు ఫోన్ రికవరీలు ఇంకా రికవరీ ఏమని కావాలి కానీ ప్రజెంట్ అయితే ఇట్లా ఫోన్లు దొంగతనాలు జరుగుతున్నాయి. జర పోలీసులే కానీ సెల్ ఫోన్లు వాడే వినియోగదారులే కావచ్చు, చాలా జాగ్రత్తగా ఫోన్కి 1-2 సార్లు జర జోలు ఉన్నదా లేదా జర చూసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.